రోగం వస్తే తట్టుకునే శక్తి శరీరానికి ఉందే, మరి కష్టం వస్తే తట్టుకునే శక్తి మీ మనసుకుందా? ఇప్పుడు ఉన్నట్టుండి మీ ఫోన్ కింద పడిపోయింది అనుకోండి, మీరేదో ఫోన్లో చూసుకుంటున్నారు, ఉన్నట్టుండి చేయి జారి ఫోన్ కింద పడిపోయింది, గుండె జల్లుమంటుంది కదా. మీరు వంగి అయ్యో ఫోన్ ఎక్కడ పడిందో అని ఫోన్ తీసి ఫోన్ అంతా చెక్ చేసుకొని ఫోన్ మీద ఎక్కడ గీతలు పడలేదు, ఫోన్కి ఏం డ్యామేజ్ అవ్వలేదు అని మీరు చెక్ చేసుకోగానే అమ్మయ్యా ఫోన్కి ఏం కాలేదు అని ఒక రిలీఫ్ వస్తుంది. ఎస్ ఆర్ నో? ఫోన్ కింద పడ్డప్పుడు ఫోన్కి దెబ్బ తగలకపోతే చాలా రిలీఫ్ వస్తుంది మనకి. అదేవిధంగా ఒక సమస్య వచ్చినప్పుడు మన మైండ్ షేక్ అవ్వకుండా, మన మైండ్ బెదరకుండా నిలబడగలిగితే ఎంత రిలీఫ్గా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మెంటల్గా ఆర్ ఇమోషనల్గా, మానసికంగా స్ట్రాంగ్గా ఉండటం, అన్షేకబుల్గా ఉండటం ఎంతో ఎంతో నెసెసరీ అండి. ఉంటే లాభం ఏంటి అంటే ఆ సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఆ ప్రవాహంలో కొట్టుకోపోకుండా, షేక్ అవ్వకుండా, షివర్ అవ్వకుండా నించొని ఆలోచించగలం, సమస్యలకి సొల్యూషన్స్ మనం తేగలం. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఇదంతా మనకు తెలుసు, మరి ఇమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే ఎలా? అన్షేకబుల్గా మైండ్ని తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏ ట్రేట్స్ ఉండాలి? ఏ క్వాలిటీస్ ఉండాలి? మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? ఏ అలవాట్లు ఉండాలి? అది మనకు తెలిసి ఉండాలి.